కానీ మీరు గ్రహించాలి ఏంటి అంటే ఆత్మ సంబంధమైన, అంటే ముందుగా నువ్వు దేవుడి యొక్క వాక్కుని అంట ఆత్మలో గ్రహించాలంట. మన ఆత్మలో ప్రతి ఆశీర్వాదం ఉంది అని మనం గ్రహించినట్లయితే శరీరకంగా అవన్నీ పొందుకుంటామండి. ఇంకా మనం చూసుకుందామండి 3 యోహాను 1:2 ఉంటుంది, ప్రియుడు అని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను అని అంటుంది. ఇక్కడ చూసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుతావు, అన్ని విషయములోనూ అంట. ముందుగా మనం ఎక్కడ వర్ధిల్లాలి? ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి. ఆత్మీయ జీవితం ఎలా వర్ధిల్తామా అంటావా? నువ్వు వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని వెంబడించు, ఆటోమేటిక్గా మన యొక్క ఆత్మ వర్ధిల్లుతుంది. మన శరీరంగా సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్ధిల్లుతాయి. దేవునికి మహిమ కలుగుగాక. మనం ఆత్మలో అంటే వాక్యం చదవాలా, ధ్యానించాలా, దాని ప్రకారంగా నడవాలా. అలా చేసినట్లయితే మనం అన్ని విషయం